హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఏపీ టెట్లో వచ్చిన 12th డేట్ను వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఏవైతే మనకి గ్యాదర్ చేసుకున్నామో వాటి నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ ఆ రోజు రాసిన పేపర్ 2A నుంచి వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఈరోజు సెషన్లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, find the sum of first 40 natural numbers that are exactly divisible by 6. ఓకే, నా ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి, ఒక 40 న్యాచురల్ నెంబర్స్ ఉండాలి, అవి ఎలా డివైడ్ అవ్వాలి, 6తో డివైడ్ అవ్వాలి. అంటే మనం ఎంత మల్టిప్లై చేయాలి, 40 into 6 అంటే 240 వరకు మ్యాక్సిమం తీసుకోవాలి. లీస్ట్ నెంబర్ ఏంటి, 6. అలా 6 మల్టిపుల్సే రాసుకోవాలి. 6 నెక్స్ట్ 12 నెక్స్ట్ 18 లైక్ అలా సో ఆన్ 240 వరకు రాసుకుంటాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్. ఓకే, ఏంట ఫార్ములా SN = n/2 × A + L. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, L అంటే లాస్ట్ టర్మ్, N అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ అనేవి ఉన్నాయనేది. ఓకే, నౌ ఎన్ని టర్మ్స్ అండి, 40 టర్మ్స్. ఫస్ట్ నెంబర్ ఈజ్ 6 అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ 240. ఈ రెండు యాడ్ చేస్తాం. 6 + 240 246 వస్తుంది. 2 1s 220s క్యాన్సిల్ చేస్తే 20 × 246 4920 ఇస్ ద ఆన్సర్. ఇది మనకి ఫస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ tan θ + sec θ 10 అయినప్పుడు tan θ - sec θ ఎంత అవుతుంది? మనకి తెలిసిన ఐడెంటిటీ ఏంటి, sec² θ - tan² θ = 1. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, a² - b² రాసుకోవచ్చు = 1. అప్పుడు a² - b² ఫార్ములా ఏంటి, a + b × a - b = 1. ఓకేనా, ఇక్కడ a + b ఇచ్చేసాడు మనకి ఆల్రెడీ. ఏంటది, tan θ + sec θ. tan θ + sec θ 10 ఇచ్చేసాడు. నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది sec θ - tan θ, అదే రాసుండేది ఇక్కడ 10 ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వాడు అడిగింది ఏంటి, tan θ - sec θ. మనల్ని sec θ - tan θ కాదండి అడిగింది. ఇక్కడ తప్పు ఆన్సర్ పెట్టేకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, మనకి sec θ - tan θ అని ఉంటే 1/10 ఆన్సర్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, tan θ - sec θ. అప్పుడు ఏం చేస్తాము, మైనస్తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. ఓకేనా, మైనస్ ఇంటూ sec θ -sec θ మైనస్ ప్లస్ tan θ - sec θ ఏమైపోతుంది, -1/10 అవుతుంది. ఇది ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి -1/10. నెక్స్ట్, ఒక పాలిగాన్కి 20 డయాగ్నల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ పాలిగాన్కి ఎన్ని సైడ్స్ అనేవి ఉంటాయి మనం చెప్పాలి. ఫార్ములా ఏంటంటే, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ కనుక్కోవడానికి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ = n × n - 3/2. ఓకేనా, ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చాడు, 20 ఇచ్చాడు. 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వేస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. 22s ఎంత, 40. ఓకేనా, n × n - 3 మల్టిప్లై చేసుకున్నాం, ఏమవుతుంది, n² - 3n + 40 ఉంది, ఇటు సైడ్ వస్తే -40 = 0. ఓకేనా, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది, ax² + bx + c = 0. ఏ 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి, cn మల్టిప్లై చేస్తే bని ఆ ప్రోడక్ట్గా రాసుకోవాలి. అంటే ఇప్పుడు -40 ఉంది, -40ని ఎలా రాసుకోవాలి, -3 వచ్చేటట్టు రాసుకోవాలి. ఇప్పుడు 8 5s 40, మనకి మల్టిప్లై చేసినా -40 రావాలి. అప్పుడు ఆన్సర్ ఎలా రావాలి, -3 ఉండాలి. అంటే బిగ్ నెంబర్కి మైనస్ ఉండాలి, స్మాల్ నెంబర్కి ప్లస్ ఉండాలి. ఇప్పుడు -8 × 5 ఎంత, -40 కదా. కాబట్టి -8 + 5 ఎంత, -3. ఇలానే రాసుకోవాలి. మనకి CA ఏదైతే వస్తుందో ప్లస్ అయినా మైనస్ అయినా అలానే మనం ఫ్యాక్టర్స్ని కూడా రాసుకోవాలి. కాబట్టి n² - 8n + 5n - 40 = 0. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో ఏం తీసుకున్నాం, n కామన్గా తీసుకోవచ్చు. n² - 8n + 5n - 40 = 0. ఈ టూ టర్మ్స్లో n కామన్ తీసుకున్నాం. n - 8 + 5, ఇక్కడ 5 కామన్ తీస్తే రిమైనింగ్ n ఉంటుంది. 5కి ఎంత మల్టిప్లై చేస్తే 40 వస్తుంది, 8. నవ్ n - 8 కామన్.
n-8 ఇంటూ n+5 ఈక్వల్స్ టు 0. అప్పుడు n-8 ఈక్వల్స్ టు 0, n+5 ఈక్వల్స్ టు 0. n ఈక్వల్స్ టు +8 అటు సైడ్ వెళ్తే -8 అటు సైడ్ వెళ్తే +8, ఇది +5 అటు సైడ్ వెళ్తే -5. సైడ్స్ ఎలా ఉంటాయి? ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి n ఈక్వల్స్ టు 8 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ 3 సైడ్స్ ఇచ్చేసాడండి. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ 120 సెంటీమీటర్స్, 170 సెంటీమీటర్స్, 250 సెంటీమీటర్స్. దీని యొక్క ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా? సైడ్స్ ఇచ్చినప్పుడు రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి. అప్పుడు ఫస్ట్ s వాల్యూ కనుక్కోవాలి. ఏం చేసుకోవాలి? a ప్లస్ బి ప్లస్ సి బై 2 చేసుకుంటాం. చేస్తే s ఎంత వస్తుంది? 270 వస్తుంది. కాబట్టి 270 ఇంటూ 270 మైనస్ 120, 270 మైనస్ 170, 270 మైనస్ 20. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 150, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 100. 270 మైనస్ 250 20 అవుతుందండి. ఇప్పుడు ఇంకా ఎంత అవుతుంది? జస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేయండి జీరోస్ ఉన్నప్పుడు మనకి. ఓకేనా? 15 2s నేను ఈజీగా 15 2s చేయగలుగుతాము. 30. ఓకేనా? మళ్ళీ 27 ఉంది. 27 3s ఎంత వస్తుంది? 2s 21, 3 2s are 6 ప్లస్ 2 81, 8 10 అవుతుంది. రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 జీరోస్ ఉంటాయి. ఇంటూ 10^5గా రాసుకోవచ్చు. ఓకేనా? 81ని √81, ఇంకొక జీరో ఇక్కడ యాడ్ అయిపోతే 10^6. దీనికి కూడా రూట్ అప్లై అవుతుంది. 10^6ని ఎలా రాసుకోవచ్చు? a⁴m ఇంటూ a⁴n అంటే స్క్వేర్ వచ్చేటట్టు రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ 81 వాల్యూ ఎంత? 9. దీని వాల్యూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది? రిమైనింగ్ 3 zeros. 9000 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా సైడ్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా? జీరోస్ ఉన్నప్పుడు జస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేసుకొని తర్వాత వచ్చేస్తుంది ఆన్సర్ మనకి. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ రిమైనింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్నర్ సర్కమ్ రేడియస్ అండ్ ద ఇన్ రేడియస్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇచ్చేసి దాని యొక్క సర్కమ్ రేడియస్ ఇన్ రేడియస్ కనుక్కోవాలి. ఫార్ములా వచ్చేసి ఏంటి? a/√3 అండ్ ఇన్ రేడియస్కి స్మాల్ a/√3. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. 6/√3 అంటే ఎలా వస్తుంది ఆన్సర్? 2√3. 6ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 2/√3. అప్పుడు 3ని ఎలా రాసుకోవచ్చు అండి? న్యూమరేటర్లో √3 ఇంటూ √3 ఇంటూ 2/√3. √3 will get cancelled, 2√3. Similarly here also 2 1s 2 3s. 3ని ఎలా రాసుకోవచ్చు? √3 ఇంటూ √3. ఒక √3 ఇంటూ √3/√3. 1√3 will get cancelled. √3 will be the answer. r minus small r. 2√3 minus √3. √3 కామన్ చేస్తే ఎంత వస్తుంది? 2 minus 1. 2 minus 1 ఎంత? 1. 1 ఇంటూ √3 ఆన్సర్ ఈస్ √3. ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ అండి, యావరేజ్ ఇచ్చాడు. 2 యావరేజ్ a ప్లస్ b వచ్చేసి 16, b ప్లస్ c వచ్చేసి 14. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ c అండ్ a ఈజ్ 18. అప్పుడు a ప్లస్ b ఇంటూ c కనుక్కోవాలి. నా a ప్లస్ b ఈక్వల్స్ టు 2 ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. a ప్లస్ b 32 వస్తుంది. నెక్స్ట్ b ప్లస్ c చేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. నెక్స్ట్ c ప్లస్ a 36. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది? a ప్లస్ a 2a, b ప్లస్ b 2b, c ప్లస్ c 2c, 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఇక్కడంతా 2 కామన్ ఉంది కదా, 2 కామన్ చేస్తే ఏమవుతుంది? అది మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. 96/2 ఎంత? 48. మనకి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 48 వచ్చింది. మనకు ఆల్రెడీ ఏదైనా తెలుసుకోవచ్చు, ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఎయిదర్ a ప్లస్ a కానీ b ప్లస్ c కానీ c ప్లస్ a, ఇంకొక టర్మ్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనం a ప్లస్ b వరకు సబ్స్టిట్యూట్ చేసాం. 32 ప్లస్ c ఈక్వల్స్ టు 48 ప్లస్ 32 అటు సైడ్ వెళ్తే -32. 48 మైనస్ 32 ఎంత? 16. అలానే b ప్లస్ c 28 సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది? నాకు 16 వచ్చేసింది కదా, c ప్లస్లో ఎంత వచ్చేసింది? 16 వచ్చేసింది. ఓకేనా? 16 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -16 అవుతుంది. b వాల్యూ 12 వస్తుంది. b 12 వస్తే 12 ప్లస్ 12 అటు సైడ్ వెళ్తే -12. a వాల్యూ 20. అప్పుడు 20 ప్లస్ 12 ఇంటూ 16 ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న చేసుకోవాలి. 192. 20 ప్లస్ 192 212 is the answer for this one.
నెక్స్ట్ ఫార్ములా ఇచ్చారండి, ఫార్ములా ఇచ్చి ఎక్స్ఐ అంటే ఏంటి అని అడిగారు. ఎక్స్ఐ అంటే ఏంటి? క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఎల్సిఎం ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఒక నెంబర్ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చారు, ఇంకొక నెంబర్ కనుక్కోవాలి. ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 42 ఉంది, బి కనుక్కుంటున్నాం. 42 మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. 42 1s 42 5s 21 5s ఎంత? 105. ఇంకొక నెంబర్ ఏంటి? 105 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెస్టిజినల్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్? హ్యూమన్స్లో ఏది అపెండిక్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక కెమిస్ట్రీ నుంచి అడిగారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ద నైట్రిక్ యాసిడ్ ఇన్ ఆక్వా రీజియన్? ఏంటి రేషియో? 3:1. ఇవన్నీ గ్యాదర్ అయిన క్వశ్చన్స్. వీటిలో నుంచి మ్యాక్సిమం చెప్పాను, మ్యాథ్స్ అండ్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. మీకు ఏమైనా ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఐడియా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. we will discuss which are correct. Hope you like this video. Please like and share and subscribe to the channel. Thank you.